IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మేడం మీ పేరు? నా పేరు దిల్షాద్ అండి. ఓకే, రీసెంట్ ఎలక్షన్ జరిగింది కదా, ఓటు వేసారా? ఫ్యాన్కే వేసానండి. మహిళలంతా కలిపి కూటమికే వేశారు. జగన్ ఓడించడానికే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్తారు. జగన్మోహే గెలవాలి. నాకైతే జగన్మోహతో ఏ రోజు ₹1 అంటూ నేను తీసుకోలేదు. అయినా సరే జగన్ గారే రావాలి. అదేంటలా మీకు ఒక పథకం రాలేదని చెప్తున్నారు, మళ్ళీ జగన్ గెలవాలని ఎందుకు చెప్తున్నారు? అంటే మాకు ఏది లేవు కాబట్టి పేదలు బతికారు కదా, చాలా సంతోషం. మాకు వ్యాపారం మాత్రం బాగా చేసుకుంటున్నాం. జగన్ వారు పేదోళ్ళందరూ బాగున్నాం. మళ్ళీ నెక్స్ట్ మాకు జగనే కావాలి. మా జగన్మోహే రావాలి. జగన్ కాదు చంద్రబాబు వస్తాడు ఈసారి అని చెప్తున్నారు. సైకిల్ దారి తప్పి పక్కకి వెళ్ళిపోయింది. సైకిలే ఫ్యానే వచ్చింది. అది అయితే పక్క. అది అంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఒక సైకో పరిపాలన పరిపాలించాడు అని చెప్తున్నారు. ఆడే పెద్ద సైకో. పప్పుగాడు ఒక సైకో, ఆడో ఒక సైకో. మాకు జగన్మోహే కావాలి. అది అంటే మూడు పార్టీలు కలిసి వచ్చాయి కదా, జగన్ ఒక్కడే ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మంచి చేస్తే మంచి జరిగితే ఏమన్నాడు కదా, ఓటు కరెంటు బిల్లులు పెంచేశాడు, ధరలు పెంచేశాడు, ఇవన్నీ అని చెప్తున్నారు కదా. చంద్రబాబు పెంచలేదా? నూనె 200 లేదా? అన్ని పెంచాడు. ఏం పెంచలేదు అప్పుడు. ఏవో ఇచ్చేస్తా అమ్మఒడి ఏంటి అమ్మఒడి కదా, ఏంటిది ఆడబడుచుగా ఇచ్చేస్తానడి, చీరతో పసుపు కుంకుమ ఏం చేశాడు? ఏం చేయలే. అన్నీ ఆయనే వాడుకున్నాడు. ఏం చేస్తాడండి? ఎవరు ఏం చేయరు. మాకు జగన్ గారు అన్ని పథకాలు అన్ని సౌకర్యంగా చేశారు. మాకు ఆయనే రావాలని ఉంది. జగన్ లండన్ పారిపోయాడు, ఓడిపోతాడని తెలిసి అని చెప్తున్నారు. సంతోషంతో వెళ్ళాడు వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళలాగా గుళ్ళకి తిరగట్లా, రావాలని. అర్థమైందా? జగన్ గారే రావాలి. నాకైతే అదే కోరుకుంటున్నాం. మా దేవుణ్ణి, మా దర్గాల్లో దేవుణ్ణి గారు అదే కోరుకున్నాం. ఆయన రావాలని చెప్పి మేము పొద్దున్నే వెళ్ళి ఓటేసి వచ్చాం. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, ఆల్రెడీ షింక్ లో పగిలిపోయింది. సైకిల్ దారి తప్పి వెళ్ళిపోయింది. ఫ్యాన్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది. ఇదైతే పక్క. అంతే. రెక్కలు విరిగిపోయాయని చెప్తున్నారు వాళ్ళు. సైకిల్ కి ఆల్రెడీ 2 టైర్లు అటు సైడ్ ఇటు సైడ్ పారిపోయింది. ఫ్యాన్ అయితే తిరిగితే మేము ఉండలేం కదా. ఫ్యాన్ పక్క. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానివ్వను, పాతాళంలో తొక్కేస్తా. సినిమాలు లాగా చేసుకోవాలి. మా జగన్మోహన్ సినిమాలు దేంట్లో చేయలే. అయినా బాగా చేశాడు. 3 పార్టీలు బీజేపీ ఉంది, ఇందులో జనసేన ఉంది, తెలుగుదేశం, అంతా ఇంకా 5గురు కలిసి వచ్చినా ఏం బాధలేదు. అయినా జగన్ గారే వస్తారు. నెక్స్ట్ బాబాయ్ మీ పేరు? సాంబయ్య. ఏం చేస్తుంటావు? పటాపని. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి వచ్చా రావచ్చు. మొన్న ఎలక్షన్ జరిగాయి కదా, ఓటేసావా? వేసారు. ఈసారి ఎవరు మాకా జగనే రావాలి. జగనే. ఎందుకు జగనే రావాలనుకుంటున్నావు? అంతే అంతే. కారణం ఉంటది కదా జగన్ రావాలి. మాకు న్యాయం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఎటువంటి మంచి జరగలేదు, చంద్రబాబు వస్తేనే బెస్ట్ అంటున్నారు అందరూ. అది మాకు తెలియదు. మాకు తెలిసినంత వరకు మాకు అమ్మఒడి వచ్చింది, ఇల్లు ఇచ్చారు. అమ్మఒడి వచ్చింది, ఇల్లు ఇచ్చారు. అది ఏమొచ్చాయి జగన్ ప్రభుత్వంలో? అమ్మఒడి వచ్చింది, పిల్లల చదువులు బాగున్నాయి, రైతు భరోసా వచ్చినాయి. అంటే గతంలో చంద్రబాబు 5 ఏళ్ళు పరిపాలించాడు కదా, ఏం లేదు. మరి ఇప్పుడు ఇస్తా అంటున్నాడు కదా, జగన్ ఒక్కడికి అమ్మఒడి ఇస్తున్నాడు, నేను ఎంతమందికి ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. అని మాకు తెలియదు. మాకు తెలిసినంత వరకు ఇది.